Jasnavi. I am pursuing my BTech at Andhra University. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయింది. లైక్ ఏపీకి అయిపోయింది, టీఎస్కి అయిపోయింది. టీఎస్ వాళ్ళకైతే రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఏపీ వాళ్ళకైతే రెస్పాన్స్ షీట్ వచ్చింది. రిజల్ట్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. అండ్ మేబీ లైక్ జూన్ సెకండ్ వీక్లో అలాగా రిజల్ట్స్ వచ్చేస్తాయి ఏపీ వాళ్ళకు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వీడియో వచ్చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం చేసే మిస్టేక్స్ అండ్ అలానే రిజల్ట్ అప్డేట్ అండ్ బ్రాంచ్ని కాలేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలి, లైక్ యావరేజ్ కాలేజ్లో టాప్ బ్రాంచ్ని చూస్ చేసుకోవాలా, టాప్ కాలేజ్లో యావరేజ్ బ్రాంచ్ని చూస్ చేసుకోవాలా, అండ్ అలానే కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఒక వీడియో సపరేట్గా చేస్తాను. అండ్ నార్మల్గా ఇందులో వచ్చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్లో అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మెయిన్ పాయింట్స్ ఏం చూసుకోవాలి, అండ్ ఇప్పుడు మనకి ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టిప్స్ కొన్ని చెప్తాను. ఈ వీడియోని మీరు క్లారిటీగా చూస్తే ఎండ్ వరకు ఐ ప్రామిస్ దట్ ఏంటంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, ఏ డౌట్ ఉండదు. ఎంసెట్ మీకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఫుల్ క్లారిటీ వస్తుంది. బ్రాంచ్ కానీ నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ చూస్ చేసుకోవడం కానీ అన్నిటికీ ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో చూస్తే. ఇప్పుడు మనం 10 మేజర్ సెక్షన్స్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ టీఎస్ వాళ్ళకైతే రిజల్ట్స్ వచ్చేస్తాయి, ఏపీ వాళ్ళకైతే నియర్లీ ఇంకా 1 or 2 వీక్స్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. అండ్ అలానే మనకి ఎంసెట్ ఎగ్జామ్ అంతవరకు ఒక సెక్షన్ అయితే లైక్ దాని తర్వాత ఉండేది రియల్ జర్నీ, లైక్ కాలేజ్ చూస్ చేసుకోవడం, బ్రాంచ్ని చూస్ చేసుకోవడం. అండ్ ఇక్కడ మీకు ఈ వీడియోలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, దాని గురించి కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. అందరికీ ఉండే కామన్ డౌట్ ఇప్పుడు ఏం చేయాలి, లైక్ కౌన్సిలింగ్, బ్రాంచ్, కాలేజ్, అందరి మైండ్లో ఈ థాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏపీ వాళ్ళకి కానీ టీఎస్ వాళ్ళకి కానీ సేమ్ థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు తెలిసి ఇలాంటి వీడియోని ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ఫస్ట్ టైం మన ఛానల్లోనే వస్తుంది. లైక్ ఇంత మంచి అంటే ఆల్ ఇన్ వన్ ఒకే దాంతో ఎవరు ఇలా ప్రొవైడ్ చేయలేదు, ఫస్ట్ టైం మన ఛానల్లోనే వస్తుంది. కాబట్టి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. సో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సెక్షన్ 1లో ఈ వీడియో దేని గురించి అని డిస్కస్ చేసాం. సెక్షన్ 2లో ఎంసెట్ ఎగ్జామ్కి ముందు లైక్ ఇంటర్మీడియట్ అని 2 years అండ్ అలాగే జేఈ మెయిన్స్, ఎంసెట్, బోర్డ్స్ ఇలాగ చాలా ప్రెషర్ అండ్ పెయిన్ ఉంది 2 years. అండ్ ఫైనల్లీ ఎంసెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. టీఎస్ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేసాయి, ఏపీ వాళ్ళకి కూడా ఇంకా కొద్ది రోజుల్లో వచ్చేస్తాయి. అండ్ మ్యాక్సిమం టీఎస్ వాళ్ళకి వచ్చేసి జూన్ ఎండ్లో కానీ జూలై స్టార్టింగ్లో కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉండొచ్చు. అలాగే సేమ్ ఏపీ వాళ్ళకి కూడా ఆ టైంలోనే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 3కి వెళ్ళిపోదాం. మీ ర్యాంక్తో కాలేజ్ ఒకటే కాదు, మీ లైఫ్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కాబట్టి చూస్ వైజ్లీ, లైక్ ఒకేసారి డిసిషన్ తీసుకోకుండా ఇప్పుడు నుంచే మీరు ఏ బ్రాంచ్ చూసుకోవాలి అండ్ ఏ కాలేజ్ బాగుంటుంది అని రీసెర్చ్ చేసి వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. అండ్ అలానే ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ ప్రకారం పెట్టుకోండి, మీకు ఇష్టమైన కాలేజ్ అండ్ మీకు ఇష్టమైన బ్రాంచ్. అండ్ చూస్ వైజ్లీ, ఎందుకంటే ఇది మీ లైఫ్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సెక్షన్ 4 కౌన్సిలింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫై చేయించుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే కాదు, ఒక ప్లానింగ్తో చేయండి. లైక్ ఒక బ్రాంచ్ కానీ మీరు ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్కి, లైక్ అప్పటికి మీకు ఒక ఐడియా వస్తుంది, ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ మంచిది, ఈ బ్రాంచ్ పెట్టుకోవాలి అనే ఐడియా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు అప్పుడప్పుడు అవ్వాలి అనిపిస్తే అప్పుడు మీరు ఒక రాంగ్ డెసిషన్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. మాక్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి లైక్ ప్రీవియస్ ట్రెండ్స్లో చెక్ చేసుకోండి, ఈ ర్యాంక్కి ఈ కాలేజ్లో వచ్చిందా, మీకు నచ్చిన కాలేజ్ అలా చెక్ చేసుకోండి. అండ్ అలానే కౌన్సిలింగ్లో ఒక 50 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, 50+ పెట్టుకోండి, ఎన్ని పెట్టుకున్నా ప్రాబ్లం లేదు వెబ్ ఆప్షన్స్, కానీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం పెట్టుకోండి. మ్యాక్సిమం స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఎమోషనల్గా లైక్ ఎవరో అన్నారని ఆ కాలేజ్ని పెట్టుకోవడం, ఆ కాలేజ్లో నీకు సీట్ రాదు అన్నందుకు ఆ కాలేజ్ని చూస్ చేసుకోవడం. అండ్ అలానే కొంతమంది వచ్చేసి మా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని జాయిన్ అవుతారు, కొంతమంది వచ్చేసి వాళ్ళకి ఆ బ్రాంచ్ ఇష్టం లేకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారని జాయిన్ అవుతారు. అండ్ అలా మాత్రం చేయకండి, మీకు ఇంట్రెస్ట్ ఉండే దాన్ని బట్టి మీ పేరెంట్స్ని ఒప్పించుకోండి. లైక్ ఇలా చెప్పండి, అమ్మ నాకు ఆ బ్రాంచ్ అంటే ఇష్టం లేదు, లైక్ నేను ఆ బ్రాంచ్లో సర్వైవ్ కాలేను, నేను ఇది చేస్తే సర్వైవ్ కాగలుగుతాను అని వాళ్ళని కన్విన్స్ చేసుకోండి. వాళ్ళని మంచిగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి కన్విన్స్ చేసుకోండి. సెక్షన్ 6
వెబ్ ఆప్షన్ అనేది ఒక గేమ్ లాగా లైక్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ మనం పెట్టే నెంబర్ని పట్టే మనకి కాలేజ్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ సెకండ్ సేఫ్ ప్లస్ డ్రీమ్ ప్లస్ కాలేజ్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలానే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎక్కువ ఆప్షన్స్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు ముందు కాలేజ్లో రాకపోయినా తర్వాత మీరు పెట్టుకునే కాలేజ్లో రావచ్చేమో. సెక్షన్ 7 ఇది బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. బ్రాంచ్ వర్సెస్ కాలేజ్. కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే టాప్ కాలేజ్లో యావరేజ్ బ్రాంచ్ని చూస్ చేసుకోవాలా, యావరేజ్ కాలేజ్లో టాప్ బ్రాంచ్ని చూస్ చేసుకోవాలా. ఇక్కడ మీకు కాలేజ్ కానీ ప్రయారిటీ అయితే యావరేజ్ బ్రాంచ్ అయినా చేరండి. మీకు ఒకవేళ బ్రాంచ్ ప్రయారిటీ అయితే యావరేజ్ కాలేజ్ అయినా టాప్ బ్రాంచ్ వస్తుంది అంటే జాయిన్ అవ్వండి. ఇది ఇక్కడ మీ ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ అవ్వండి. సెక్షన్ 8 రిలేటెడ్ టు సెక్షన్ 7. బ్రాంచ్ని బేస్ చేసుకొని మీరు కరెక్ట్గా చూస్ చేసుకోకపోతే ఏదో ఒకటిని పెట్టేసుకుంటే అలా బ్రాంచెస్ చూస్ చేసుకొని లైక్ చాలామంది కెరీర్ని బిల్డ్ చేసుకోలేక చాలామంది ఫెయిల్ అయ్యారు. అండ్ మీరు వచ్చేసి మీ ఇంట్రెస్ట్ ప్రకారం అండ్ మీకు ఒకవేళ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు సర్వైవ్ కాగలరు అంటేనే ఆ బ్రాంచ్ని చూస్ చేసుకోండి. సెక్షన్ 9 మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే నేను ఒక 10K to 15K ఒక ర్యాంక్ వస్తుంది అనే ఐడియా వచ్చింది. సో అప్పుడైతే నేను ఫిక్స్ అయ్యా. లైక్ ఎలాగంటే ఈరోజు నుంచి ఒక బ్రాంచ్ అండ్ ఒక కాలేజ్ లైక్ చూస్ చేసుకుంటూ వద్దాము అని. అండ్ వాటి గురించి వీడియోస్ చూసాను. బ్రాంచ్ వర్సెస్ అంటే ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిది అండ్ అలానే లైక్ ఏ కాలేజ్ మంచిది, టాప్ కాలేజెస్ ఏవి అనేవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఒక్కొక్క రోజు నాకు ఆ కాలేజ్లో ఆ బ్రాంచ్ నచ్చితే నేను తెలుసుకుంటాను కదా, ఆ బ్రాంచ్ నచ్చితే దాన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చా. నాకు ఎప్పుడు ఏది నచ్చితే దాన్ని ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్లో లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను. సేమ్ అదే లిస్ట్ని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సేమ్ అలానే ప్రిఫరెన్స్ పెట్టాను. అండ్ నేను దాన్ని ముందు నుంచే ప్రిపేర్ అయ్యాను. లైక్ ఇలాగ చూస్ చేసుకోవాలి, ఇలా చూస్ చేసుకోవాలి, ముందు నుంచే ప్రిపేర్ అయ్యి పెట్టాను ఆ లిస్ట్ని అయితే. సెక్షన్ 10 ఫైనల్లీ మీరైతే కంగారు పడి అప్పుడప్పుడు ప్రిఫర్ చేయొద్దు. ఇంకా మీకు చాలా టైం ఉంది, ఇంకా కౌన్సిలింగ్ డేట్సే రాలేదు. సో సర్టిఫికేట్స్ అన్నీ కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి. అండ్ అలానే కౌన్సిలింగ్ వీడియో మన ఛానల్లోనే ఇంకా ఒక 10 days లోపే వీడియో వచ్చేస్తుంది. ఫుల్ స్టెప్ బై స్టెప్ అంతా వచ్చేస్తుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ది. అండ్ బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నా సజెషన్ అయితే ఇది. చాలామంది కామెంట్స్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నారు. అండ్ గైస్ టీఎస్ వాళ్ళకైతే నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అండ్ కమింగ్ టు ఏపీ స్టూడెంట్స్కి అయితే ఒకవేళ మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే సర్టిఫికేట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ మీరు త్రూ ఎంసెట్ కానీ జాయిన్ అయితే ఏదైనా కాలేజ్లోకి మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మీకు కన్ఫామ్గా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఏపీ స్టూడెంట్స్కి అయితే. దిస్ ఈజ్ నాట్ ఫర్ టీఎస్ స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ వీడియో చేసేటప్పుడు టీఎస్ స్టూడెంట్స్కి కూడా చెప్తాను. కౌన్సిలింగ్ ప్రాసెస్ వీడియో ఓన్లీ ఇంకా 10 days ఒక 1 week లోపే వచ్చేస్తుంది మ్యాక్సిమం. సో అప్పటి వరకు మీరు ఎక్కడన్నా చూసుకోగలిగితే చూసుకోండి ఫీజు రియంబర్స్మెంట్ది. నాకైతే టీఎస్ వాళ్ళకి కరెక్ట్గా ఐడియా లేదు. ఏపీ వాళ్ళకి వచ్చేసి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. లైక్ ఒకవేళ మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయ్యి సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి అండ్ అలానే త్రూ ఎంసెట్ కాలేజ్లోకి జాయిన్ అయితే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది ఏపీ స్టూడెంట్స్కి. ఇది అది గైస్ ఇవాళ వీడియో అయితే. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ని మిస్ కాకుండా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.